హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఈజీ విద్య. ఏపీపీఎస్సీ ఏ నోటిఫికేషన్కి సంబంధించి సాలిడ్ మెకానిక్స్ మనం నేర్చుకుంటున్నాము. ఇది ఫస్ట్ చాప్టర్లో మనకి సెకండ్ లెక్చర్. ఫస్ట్ చాప్టర్లో ఫోర్సెస్ చాప్టర్. దీనిలో మనకి లాస్ట్ వీడియోలో ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏమిటి, దాంట్లో ఉండే క్లాసిఫికేషన్ అవన్నీ చూసాము. బేసిక్ టెర్మినాలజీ కూడా చూసాము. మనం ఇప్పుడు నెక్స్ట్ ఈ క్లాస్లో లాస్ ఆఫ్ మెకానిక్స్ అనేవి చూద్దాము. సో మెకానిక్స్లో మనం ఏమేమి లాస్ ఫాలో అవుతాము, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో చూస్తున్నాము. ఓకే, సో ఇది మనకి ఫోర్సెస్ చాప్టర్లోకే వస్తుంది, చాప్టర్ 1లోనే. ఇది సెకండ్ వీడియో, రైట్. సో ఫండమెంటల్ లాస్ ఆఫ్ మెకానిక్స్ ఏంటి అంటే మనకి నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఒకసారి ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. క్లాసికల్ మెకానిక్స్ లేదా న్యూటోనియన్ మెకానిక్స్ అంటాము. దీన్నే మనం ఫాలో అవుతున్నాం. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనం ఈ క్లాసికల్ మెకానిక్స్నే ఫాలో అవుతున్నాము. దీనిలో ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ లేదా వీటినే ఫండమెంటల్ లాస్ లేదా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెకానిక్స్ అని అంటాము. సో దీనిలో మనకి ఏమున్నాయంటే న్యూటన్ లాస్ 3 ఉంటాయి. న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. అట్లానే న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పారలలోగ్రామ్ లా. ఓకే, మొత్తం ఈ 6 అన్నీ కలిపి, వీటన్నిటిని కలిపి మనం ఫండమెంటల్ లాస్ ఆఫ్ మెకానిక్స్ అంటాము. దీనిలో ఇప్పుడు నేను ఈ ఫస్ట్ ఉన్న 5 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూటన్స్ లా ఆఫ్ ఫోర్సెస్, న్యూటన్ లాస్ 3, న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్. ఈ పారలలోగ్రామ్ కూడా ఫండమెంటల్ లానే, బట్ ఇది ఈ పారలలోగ్రామ్ లా, ట్రయాంగిల్ లా ఇవన్నీ కలిపి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, సో దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూటన్స్ ఫస్ట్ లా చూద్దాము. సో ఫస్ట్ లా మనకి ఏం చెప్తుంది అంటే, ఎవ్రీ బాడీ కంటిన్యూస్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్లెస్ ఇట్ ఈస్ కంపెల్డ్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ యాక్టింగ్ ఆన్ ఇట్. అంటే ఏంటంటే, ఏదైనా ఒక బాడీ తీసుకున్నప్పుడు ఇది రెస్ట్లో కానీ లేదా యూనిఫామ్ మోషన్లో కానీ. స్టేట్ ఆఫ్ రెస్ట్ అంటే ఏంటి, దీనికి ఎటువంటి మోషన్ ఉండకూడదు, ఎలాంటి మూమెంట్ ఉండకూడదు. ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి, కాన్స్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతూ ఉండాలి. ఓకే, అలా మూవ్ అవుతున్న ఏదైనా ఒక బాడీ లేదా రెస్ట్లో ఉన్న బాడీ, దీన్ని ఎప్పుడు మనం ఈ పొజిషన్ ఎప్పుడు చేంజ్ చేయగలుగుతామంటే, దీని మీద ఏదైనా ఒక ఫోర్స్ అప్లై అయినప్పుడు మాత్రమే ఇది చేంజ్ అవుతుంది. అంటే స్టేట్ ఆఫ్ రెస్ట్ నుంచి మూమెంట్లోకి వెళ్ళాలి అంటే ఫోర్స్ అప్లై చేయాలి. లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్న బాడీని మనం ఇంకా స్పీడ్గా పెంచాలి, లేదంటే దాని యొక్క స్పీడ్ తగ్గించాలి అంటే మనం ఫోర్స్ అప్లై చేయాలి. సో అదే మనకి న్యూటన్స్ ఫస్ట్ లా అనమాట. న్యూటన్స్ ఫస్ట్ లా బేస్ చేసుకునే మనకి ఫోర్స్ యొక్క డెఫినేషన్ అనేది ఫామ్ అయిందనమాట. ఫోర్స్ అనేది డెఫినేషన్ ఏమవుతుందంటే, ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ విచ్ ట్రైస్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ద బాడీ. అంటే మనకి ఏ బాడీ యొక్క పొజిషన్ని, అంటే రెస్ట్ నుంచి కానీ యూనిఫామ్ మోషన్ నుంచి కానీ చేంజ్ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఒక ఎక్స్టర్నల్ ఏజెన్సీని అప్లై చేయాలి. అదే ఫోర్స్ అనమాట. ఓకే, సో న్యూటన్స్ ఫస్ట్ లా బేస్ చేసుకునే మనకి ఫోర్స్ యొక్క డెఫినేషన్ అనేది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ లా ఈజ్ న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది అంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంప్రెస్డ్ ఫోర్స్ అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఈ న్యూటన్ సెకండ్ లా ప్రకారం మనకి ఏంటంటే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ యొక్క ఫార్ములా మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకే, మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అంటే మొమెంటమ్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటున్నారు, ఫోర్స్కి ప్రపోర్షనల్గా ఉంది అంటున్నాం. దీన్ని మనం ఇట్లా రాసుకుంటాం, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. ఓకే, సో మొమెంటమ్ అంటే మనం ఏం చెప్తున్నాము, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఎలానో చేంజ్ కాదు, కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి రేట్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైంతో మనం డివైడ్ చేయాలి. సో మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే మొమెంటమ్కి రేట్ ఆఫ్ చేంజ్ అంటే m ఇంటూ v బై t అవుతుంది. సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ ప్రపోర్షనల్ టు, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు వెలాసిటీ బై టైం అంటే యాక్సెలరేషన్. ఓకే, సో మనకి దీని నుంచి ఇక్కడ న్యూటన్ సెకండ్ లా నుంచి మనకి ఏం వచ్చిందంటే, ఫోర్స్ యొక్క ఫార్ములా అనేది వచ్చిందనమాట.
రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇంప్రెస్డ్ ఫోర్స్. అండ్ అది కూడా మనకి ఫోర్స్ ఏది డైరెక్షన్లో అయితే అప్లై అవుతుందో ఆ డైరెక్షన్లోనే మనకి ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని మనకి F = ma అనే ఫార్ములా అనేది మనకి వచ్చిందనమాట. F = maలో m అంటే మాస్ ఆఫ్ ద బాడీ, a అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్. ఓకే, ఇన్ కేస్ అది విత్ రెస్పెక్ట్ టు ఎర్త్ అయి ఉంటే మనకు దాన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పి అంటాం. సో న్యూటన్ సెకండ్ లా బేస్ చేసుకుని మనకి ఫోర్స్ యొక్క ఫార్ములా అనేది డిరైవ్ అయిందనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏదన్నా ఒక బాడీ, సపోజ్ మనకి ఒక సర్ఫేస్ మీద బాడీ రెస్ట్ అయి ఉందనుకోండి. ఓకే, ఇలా బాడీ రెస్ట్ అయి ఉన్నప్పుడు దీని యొక్క వెయిట్ ఇలా మనకి డౌన్వర్డ్లో మనకి యాక్ట్ చేస్తుంది. ఇలా మనకి డౌన్వర్డ్ ఫోర్స్ ఉంది. డౌన్వర్డ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే దీని యొక్క వెయిట్ అనమాట. వెయిట్ ఇలా కిందకి యాక్ట్ చేస్తుంది. సో ఇది ఇప్పుడు ఇదే సర్ఫేస్ మీద మనకి ఈ బాడీని మనం లిఫ్ట్ చేసి పెట్టామనుకోండి, దీని మీద ఈక్వల్ అండ్ ఆపోజిట్లో మనకి రియాక్షన్ కూడా అప్లై అవుతుంది అనమాట. సో ఇది వెయిట్ అనుకుంటే ఇక్కడే మనకి రియాక్షన్ కూడా డెవలప్ అవుతుంది. ఇది న్యూటన్ సెకండ్ లా. ఓకే, వీటన్నిటి మీద బేస్ అయ్యే మనకి మెకానిక్స్ అనేది డెవలప్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తుందంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ టూ బాడీస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఏమన్నా మనకి టూ బాడీస్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. ఓకే, సో అది మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ m1 m2 proportional to their masses m1 m2 and inversely proportional to the square of the distance between them. ఓకే, సపోజ్ 2 మాసెస్ తీసుకున్నాం అనుకోండి, m1 m2 అని 2 మాసెస్ తీసుకున్నాం అనుకోండి, వీటి మధ్య డిస్టెన్స్ d అనుకుంటే, సో ఇప్పుడు మనకి ఈ ఏదైతే రెండింటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి m1 × m2/d² ప్రపోర్షనల్గా ఉంటుంది. సో దీనికి మనకి ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ అనేది ఇస్తాము. దీన్నే మనం కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ అని చెప్పి అంటాం. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G అంటాం అనమాట. F = G × m1 m2/d². ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, సో ఇది ఏం చెప్తుంది మనకి? లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు రిజిడ్ బాడీస్కి మనం అప్లై చేయగలుగుతాము ఈ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ని. ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మోషన్ ఆఫ్ ద రిజిడ్ బాడీ ఈజ్ అన్ఆల్టర్డ్ ఇఫ్ ఎ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ రీప్లేస్డ్ బై అనదర్ ఫోర్స్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బట్ యాక్టింగ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అలాంగ్ ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద రీప్లేస్డ్ ఫోర్స్. ఇక్కడ నేను కొన్ని టర్మ్స్ రెడ్లో మార్క్ చేస్తున్నాను. ఇవేంటంటే ఇవి ఇంపార్టెంట్ అని, ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అని. ఓకే, ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో ఇలా డెఫినేషన్స్ కూడా ఇచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానికోసం మనం ఈ డెఫినేషన్స్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏంటంటే ఒక బాడీ మీద, ఇది రిజిడ్ బాడీ అయి ఉండాలి, రిజిడ్ బాడీ మీద ఏదన్నా ఒక ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. ఓకే, ఈ బాడీ రెస్ట్లో ఉన్నా లేదా మోషన్లో ఉన్నా సరే ఈ ఫోర్స్ని ఇదే డైరెక్షన్లో, అంటే లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం దీన్ని, ఇదే డైరెక్షన్లో నేను ఇలా రీప్లేస్ చేసినా సరే, అంటే ఇప్పుడు మనకి అదే లైన్లో ఇక్కడ పెట్టాను అనుకోండి సేమ్ ఫోర్స్. ఓకే, సో దీనివల్ల మనకి ఈ బాడీలో ఎలాంటి చేంజ్ రాదు అని చెప్పడమే లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్ అనమాట. ఓకే, ఈ ఫోర్స్ని F1 అనే ఫోర్స్ని నేను F2 అనే ఫోర్స్తో రీప్లేస్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఉండాల్సిందల్లా ఏంటంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ F1 10 kN అనుకుంటే F2 కూడా 10 kN ఉండాలి మ్యాగ్నిట్యూడ్లో. అలానే డైరెక్షన్లో కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, ఇక్కడ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఓకే, బట్ యాక్టింగ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, కానీ నేను ఇక్కడ చూస్తే ఈ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ చూసేసరికి ఏమవుతుంది, అదే బాడీ మీద ఈ లైన్ ఆఫ్ యాక్షన్లో ఇక్కడ మనం ప్లేస్ చేసాం. ఇలా చేసినా సరే ఈ బాడీలో ఎలాంటి చేంజ్ రాదు అని చెప్పడమే ఈ లా అన్నమాట. ఓకే, ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లా అనేది ఓన్లీ రిజిడ్ బాడీస్కే అప్లై అవుతుంది.
దిస్ లా ఈజ్ అప్లికబుల్ టు రిజిడ్ బాడీస్ ఓన్లీ. డిఫార్మబుల్ బాడీకి ఈ లాను అప్లై చేయకూడదు. ఓకే, సో దిస్ ఈజ్ లా ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఆఫ్ ఫోర్సెస్. నెక్స్ట్ వన్ ఈజ్ పారలెలోగ్రామ్ లా. ఇందాక చెప్పినట్టుగా నేను ఈ పారలెలోగ్రామ్ లాని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అక్కడ పారలెలోగ్రామ్ లా, ట్రయాంగిల్ లా, అట్లానే పాలిగాన్ లా ఇవన్నీ కూడా చెప్తాను. నెక్స్ట్ ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఈ పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ట్రయాంగిల్ లా అండ్ పాలిగాన్ లా. ఇక్కడ ఏంటంటే మనకి పారలెలోగ్రామ్ లా మాత్రం ఫండమెంటల్ లా, ఇవన్నీ కాకుండా మిగతావి ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డిరైవ్డ్ లాస్ అనమాట. డిరైవ్ చేసుకుంటున్నాం వీటిని మనం వేటి నుంచి, ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నుంచే మనం వీటిని డిరైవ్ చేస్తున్నాం అనమాట. 2013లో ఒక బిట్ వచ్చింది, ట్రయాంగిల్ లా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ అని చెప్పి. ఎక్కడి నుంచి డిరైవ్ చేసామంటే ట్రయాంగిల్ లాని పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ నుంచి డిరైవ్ చేసాం అనమాట. సో ఇవన్నీ ఫండమెంటల్ మెకానిక్స్, ఫండమెంటల్ లాస్, మిగతావన్నీ కూడా డిరైవ్డ్ లాస్ అవుతాయి అన్నమాట. ఓకే, వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్. మనకి యూనిట్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే యూనిట్స్ అనేది మీకు పర్ఫెక్ట్గా తెలుసుంటే మనకి ఈజీ అవుతాయి బిట్స్ సాల్వ్ చేయడం అనేది. సో ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేసరికి మనకి ఇది వెల్ నోన్, అందరికీ తెలిసిందే. ఎంకేఎస్ యూనిట్స్లో మనకి లెంగ్త్ మాస్ టైం అనేవి ఫండమెంటల్ క్వాంటిటీస్. వీటికి యూనిట్స్ వచ్చేసి మీటరు, కేజీ, సెకండ్. ఇది మనకి ఎంకేఎస్ సిస్టమ్. ఇది సేమ్ అలానే సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్, గ్రాము, సెకండ్. ఈ ఫండమెంటల్. ఇవి కాకుండా డిరైవ్డ్ యూనిట్స్ ఉంటాయి. అంటే మనకి ఏ క్వాంటిటీ అయినా సరే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంగ్త్, మాస్, టైమే చెప్తాం కాబట్టి వీటి నుంచే మనం వాటిని డిరైవ్ చేయొచ్చు ఆటోమేటిక్గా. ఓకే, నెక్స్ట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ చూద్దాము. ఫోర్స్ యొక్క యూనిట్స్ ఎట్లా వస్తాయి మనకి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ కాబట్టి. మాస్ యొక్క యూనిట్ కేజీ. యాక్సిలరేషన్ యొక్క ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై టైం, లేదా వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం. సో మనకి డిస్టెన్స్ బై టైం స్క్వేర్ కాబట్టి డిస్టెన్స్కి యూనిట్స్ మీటరు, టైంకి యూనిట్స్ సెకండ్ స్క్వేర్. కాబట్టి ఇక్కడ యూనిట్స్ అనేది కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయింది. ఓకే, సో ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీన్నే మనము సింపుల్గా 1 kg వెయిట్ అని కూడా అంటూ ఉంటాం. 1 kg వెయిట్ లేదా 1 kg ఫోర్స్ అని కూడా అంటాం. 1 kg ఫోర్స్ అంటే యూనిట్స్ ఏంటి, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. ఓకే, దీన్ని మనం ఈక్వివాలెంట్ టు న్యూటన్స్లోకి చెప్పాలంటే 9.81 న్యూటన్స్ అవుతుంది. 1 kg వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్. ఓకే, ఏం లేదు, ఇక్కడ మనకి యాక్సిలరేషన్ ప్లేస్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట. న్యూటన్ అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది అన్నది నేను మళ్ళీ ఫోర్స్ కోసం చెప్పినప్పుడు చెప్తాను. బట్ ఈ కన్వర్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. 1 kg వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్. మనకి ప్రాబ్లంలో ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మనం దీన్ని ఫండమెంటల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 1 kg వెయిట్ లేదా 1 kg ఫోర్స్ అంటాం. ఫోర్స్ని ఇలా బ్రాకెట్లో ఎఫ్ అని రాస్తాము. ఇది 1 kg ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 9.81 న్యూటన్స్ అనమాట. ఒక్కొక్కసారి 10 న్యూటన్ అని కూడా అజ్యూమ్ చేసుకుంటాం, బట్ యాక్చువల్ వాల్యూ అయితే 9.81 న్యూటన్స్. ఓకే, సో యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుంది, 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లేదా న్యూటన్స్ కూడా యూనిట్. న్యూటన్ అనేది ఎస్ఐ యూనిట్ అవుతుంది. ఎంకేఎస్ యూనిట్స్ వచ్చేసరికి మనకి కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యూనిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్. గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని ఇందాక చెప్పాను కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2 బై డి స్క్వేర్ అని. సో ఇక్కడ మనకి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ కావాలి అంటే, జీ కావాలంటే ఏం చేయాలి, ఎఫ్డి స్క్వేర్ బై m1 m2. సో ఫోర్స్ యొక్క యూనిట్స్ ఏంటి, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డిస్టెన్స్ యొక్క యూనిట్స్ మీటర్ స్క్వేర్. మాస్ యొక్క యూనిట్స్ కేజీ ఇంటూ కేజీ. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి మీటర్ క్యూబ్ బై సెకండ్ స్క్వేర్ కేజీ. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్. లేదా దీన్నే మనం సింపుల్గా రాయాలంటే ఫోర్స్ ఇంటూ డి స్క్వేర్ బై m1 m2 కాబట్టి న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ అనేది కూడా మనకి
యూనిట్స్ అవుతాయి. న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. సో మనకి వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇట్లా డిరైవ్ చేసుకోవడం అనేది రావాలన్నమాట. ఫోర్స్ అంటే మనకి మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని, డిస్టెన్స్కి మీటర్ స్క్వేర్ అని ఇట్లా తెలుసు కాబట్టి దీని నుంచి మీరు ఇలా మీరు డిరైవ్ చేసుకోవడం అనేది ఈజియెస్ట్ వే. ఓకే, ఈ న్యూటన్స్ యూనిట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆఫ్ గ్రావిటేషన్ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ కూడా ఇంపార్టెంట్ యూనిట్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద బేసిక్ యూనిట్స్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం ఫోర్స్ అంటే ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోర్స్ ఏంటి, సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్, అట్లానే దానిలో ఉండే డిఫరెంట్ టైప్స్, కొలీనియర్ అని, కోప్లానార్ అని రకరకాల ఫోర్సెస్ ఉంటాయి అవన్నీ, ఇంకా గ్రావిటేషనల్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్, యాక్చువల్గా మనకి సిలబస్లో మెన్షన్ చేసినవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ నుంచి వస్తాయి. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనకి ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి, మనకి కిలో అంటే 10 క్యూబ్, మెగా 10⁶, ఇవి ఐడియా ఉన్నాయి కదా. జిగా అంటే 10⁹. అట్లానే ఇవే కాకుండా మనకి ఇంకా ఇందులో ఈ స్క్రీన్లో మీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి. డెకా అంటే 10, హెక్టో అంటే 100. అట్లీస్ట్ మీరు టెరా వరకు కూడా గుర్తుపెట్టుకోవాలి, 10⁻12 వరకు. అలానే మనకి వీటితో పాటు మైనస్లో కూడా డెసి అంటే 10⁻−1, సెంటీ ఈజ్ 10⁻−2, మిల్లీ ఈజ్ 10⁻−3, మిల్లీ తర్వాత మైక్రో, నానో, పికో వస్తాయి. ఓకే, 10⁻−12 వరకు. ఇవి కూడా మనకి యూనిట్ కన్వర్షన్స్ అనేవి దానిలో మనకి ఇంపార్టెంట్ అవుతాయి ఫార్ములాస్ చేస్తున్నప్పుడు. ఫార్ములాస్ని మీరు కన్వర్షన్ చేస్తున్నప్పుడు మనకి ఇవి కూడా ఇంపార్టెంట్. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will see about force and its characteristics. Thank you.